స్వాతి నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా వారికి తెలివితేటలు ఎక్కువ అండి. 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కంటే కూడా మొదటి పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుందండి. సంభాషణ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడతారు అని కూడా చెప్పవచ్చు. అందరూ కాకపోయినా ఈ 1వ పాదంలో జన్మించిన వారు 90% మంది ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారు రచయితలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆధ్యాత్మిక గ్రంథాల గురించి తెలుసుకోవాలి అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. అలానే ఉపాధ్యాయురాలుగా కానీ ఉపాధ్యాయుడిగా కానీ మారే అవకాశాలు ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టుకతోనే రాహుదశతో జన్మించటం వల్ల చిన్నప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయండి. అయినప్పటికీ తల్లిదండ్రుల చాటున ఉండి కష్టం తెలియకుండా సాగిపోతుంది. 16 సంవత్సరాల నుండి వీరికి గురుదశ అనేది మొదలవుతుందండి. కాబట్టి 16వ ఏట నుండి బాగా చదవగలుగుతారు, మంచి క్రమశిక్షణను నేర్చుకుంటారు, తల్లిదండ్రుల యొక్క వాల్యూని తెలుసుకుంటారు, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి. ఒక రకంగా 16 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి బుద్ధిమంతుల్లాగా మారతారండి. 16 నుండి 32 సంవత్సరాల మధ్య కాలంలో విద్యలో చక్కటి అభివృద్ధిని సాధిస్తారండి. మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు, వ్యాపారాన్ని స్థాపిస్తారు. మళ్ళీ 32 సంవత్సరాల నుండి 51 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి 32 నుండి 51 సంవత్సరాల మధ్య కాలంలో ఖర్చులు పెరుగుతాయి. గతంలో గురుదశలో సంపాదించినది ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాల్లో ఖర్చు చేయవలసి వస్తుంది. పిల్లల కోసం కానీ లేదా కుటుంబం కోసం కానీ భార్య కోసం కానీ భర్త కోసం కానీ అంటే మీ జీవిత భాగస్వామి కోసం కానీ ఈ శని దశలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇబ్బందులకు గురవుతారు. 51 సంవత్సరాల నుండి 78 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ కొంత ఉపశమనం ఉంటుంది. శని దశ పూర్తయిపోయిన తర్వాత జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది అని చెప్పవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.